కాకినాడలో ఒక వేప చెట్టు నుంచి పాలైతే కారుతున్నారట. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానంలో వేప చెట్టు నుంచి పాలు కారుతాయని ఆయన కాలజ్ఞానాలు చెప్పారు. అంటే ఇవన్నీ కూడా కలియుగాంతం యొక్క లక్షణాలు. పాలు ఏవైతే కారుతున్నాయో జస్ట్ ఇది కూడా నేను ఒకసారి టేస్ట్ చూడడానికి ట్రై చేస్తాను. కళ్ళు లాంటి వాసన అనుకుంటా. అంటే అమ్మవారే ఆ రూపంలో మీకు కనిపించింది. అలా కనిపించిందండి. నిజంగా అమ్మవారే. కాకినాడలో ఒక వేప చెట్టు నుంచి పాలు అయితే కారుతున్నాయనేటువంటి విషయం తెలిసినటువంటి నేను ఇక్కడికైతే రావడం జరిగింది. అంటే వేప చెట్టు అనేటటువంటిది అమ్మవారికి ప్రతిరూపంగా అయితే హిందూ సాంప్రదాయంలో అయితే అనుకుంటూ ఉంటారు. అంటే గ్రామదేవత యొక్క ప్రతిరూపంగా అయితే కొలుస్తూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానది పొంగి అమ్మవారి యొక్క ముక్కునత్తను తాకుతుంది. అలాగే తెల్ల కాకి కనబడుతుంది. వేప చెట్టు నుంచి పాలు కారుతాయి అని ఆయన కాలజ్ఞానాలు చెప్పారు. అంటే ఇవన్నీ కూడా కలియుగాంతం యొక్క లక్షణాలు అని ఆయన దాంట్లో చెప్పబడి ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అంటే అది చదివినటువంటి వాళ్ళకి. సో సేమ్ అలాంటి ఒక సంఘటనే కాకినాడలో అయితే జరిగింది. ఇక్కడ వేప చెట్టు నుంచి పాలు అయితే కారుతున్నాయి. సో అసలు ఈ వేప చెట్టు నుంచి పాలు కారుతున్నటువంటి దీన్ని చాలామంది ఇక్కడ వచ్చి భక్తులందరూ కూడా పట్టుకుని వెళ్తున్నారు. ఏంటంటే ఇది తాగడం వల్ల ఏదైతే వేపాకు సంబంధించినటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మన బాడీలోకి వచ్చి షుగర్ తగ్గుతుంది, లేకపోతే ఇంకోటి అనేటటువంటి భావన అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అసలు ఇక్కడ స్థానికులు వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అనేటువంటిది ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఈ స్థలం ఎవరిది, ఈ సంబంధించినటువంటి దాంట్లో వేప చెట్టు నుంచి పాలు వస్తున్నటువంటి విషయము ఈ స్థలం తాలూకా యజమానులకి తెలుసా లేదా అనేటటువంటిది కూడా ఒకసారి వీడిని అడిగి మనం తెలుసుకుందాం.